పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనపై అడిషనల్ ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో సిట్ బృందం 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సిట్ విచారణ చేసింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన వీడియోలను పరిశీలించింది సిట్ టీం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ విచారణ ముగిసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాల ధ్వంసం ఘటనలకు సంబంధించి వివరాలను సేకరించింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి సిట్ అధికారులను కలిసి న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై దర్యాప్తును ముమ్మరం చేసింది సిట్. ఇవాళ సాయంత్రానికి డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. అనంతరం సిట్ ఇచ్చే ప్రాథమిక నివేదికని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తునికి మరికొన్ని రోజుల సమయం పొడిగించాలని కోరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పచ్చమూకల దాడులపై సాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ను వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం కలిసి ఫిర్యాదు చేయనుంది. పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలను సిట్ కు వివరించనుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ఎల్లో గ్యాంగ్ దాడుల గురించి వివరంగా చెప్పనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఖాజాబాబుపై పోలీసులు వేటు వేశారు. ఓటు వేయాలంటూ ఖాజాబాబు ఖాతాలో 5,000 వేయటంపై అధికారులు యాక్షన్ తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ దౌర్జన్యానికి దిగాడు. సైట్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి అందులో ఉన్న మహిళలు, పిల్లలపై దాడి చేశారు. బాబీ, అతని స్నేహితులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారా, జనసేనకు ఓటు వేశారా అంటూ అడిగి మరీ దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలోనే ఉన్నారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లాడు చింతమనేని. దీంతో ఆయనతో పాటు మరో 18 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేశారు. ఈ నెల 16 నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. చింతమనేని బెంగళూరు వెళ్లినట్లు భావిస్తున్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బెంగళూరులో ఒక రేవ్ పార్టీలో ఉన్న కారుతో కానీ, ఆ కారు ఓనర్తో కానీ తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ ఉందని, తనపై బురద జల్లటం సరికాదన్నారు. ఇప్పటికే కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఏజెన్సీ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తును సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసులతో సరదాగా స్టెప్పులేసి ఉత్సాహపరిచారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో వజ్రాల అన్వేషణ మొదలైంది. వర్షాలు కురవగానే ఈ గ్రామంలోని పంట పొలాలు, పచ్చిక బయళ్లు, మైదానాల్లో వజ్రాల వేటను మొదలు పెడతారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు భాగంగా యోగ శ్రీనివాసులు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పంచాయతీ కొనసాగుతోంది. పాత వీసీలపై విపరీతంగా ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. సమావేశంలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మారు మల్లన్న పాల్గొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ అబద్దపు గ్యారంటీల మాటలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు వెంకట్రామిరెడ్డి. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ప్యాకేజ్ విషయంలో గజ్వేల్ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న నిర్వాసితులు సర్వేను అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గత వానాకాలం యాసంగి ధాన్యం నిల్వ ఉండటం వల్లే ఈసారి ధాన్యం అన్లోడింగ్ కు ఇబ్బంది ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో జూన్ 30 వరకు కొనుగోలు జరిగేవని గుర్తు చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. తడిసిన ధాన్యాన్ని నాణ్యత లోపం పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను హెచ్చరించారు. జగిత్యాల జిల్లా గోపాలరావుపేటలో వడ్లు కొనటం లేదంటూ ఒక యువ రైతు ఆగ్రహానికి గురయ్యాడు. నెల రోజులుగా వడ్లు మాయిశ్చర్ ఉన్న
కూడా కొనుగోలు చేయటం లేదని పంటను తగలబెట్టేందుకు యత్నించాడు. తోటి రైతులు సముదాయించడంతో యువ రైతు శాంతించాడు. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 8 ఉదయం నుంచి 9న ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది బత్తిని ఫ్యామిలీ. మహబూబాబాద్ విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ అటెండర్ గా పనిచేస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు ఆర్డర్ వేశారు. 2017 నుంచి విధులు నిర్వహిస్తున్న ఆమెను రెన్యువల్ చేయకుండా డీఈఓ 20 రోజులుగా తిప్పుతున్నాడట. దీంతో ఆమె ఆఫీస్ నేల మీద కూర్చొని వెళ్లిపోతోంది. ఫుట్పాత్ల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ తొలగింపు కార్యక్రమం చేపట్టింది. జేఎన్టీయూ రైతు బజార్, కూకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణలను కూల్చివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ ను డబ్బులు డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. ఇక బాధితుల నుంచి 7,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన టీఎస్ టెట్ తొలి పరీక్షలో మొదటి సెషన్ ముగిసింది. ఇక మరి కాసేపట్లో రెండవ సెషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పరీక్షా సెంటర్ల వద్ద అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో యువతకు కాలోజీ వాకర్స్ అసోసియేషన్ చేయూతనందించింది. 50,000 రూపాయల విలువ చేసే రీడింగ్ ప్యాడ్లు, కుర్చీలు, పుస్తకాలను అందించారు. వరంగల్లో ఒక యువతి చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఆకట్టుకుంది. వరంగల్ నుంచి హన్మకొండ రోడ్డులో రయ్య రయ్యమంటూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఛత్తీస్గఢ్ దంతెవాడలో పోలీసుల కస్టడీలో ఉన్న దేవారాం అనే మావోయిస్టు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్చారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా నటించి అక్కడి నుంచి పారిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యులైన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని చిన్నమెట్పల్లిలో ప్రమాదవశాత్తు ఈతవనం దగ్ధమైంది. బుర్రకుంట సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఈతవనంలోని 3,000 చెట్లు దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. రీఫిల్లింగ్ చేస్తున్న సిలిండర్లను సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తుంది. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ గా గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖకు చెందిన శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. పలు రాష్ట్రాల నుంచి ఫేక్ సిమ్ కార్డులు సేకరిస్తున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధారాలు ఇచ్చి కాంబోడియాకి సిమ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. దేశంలో 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ దశ ఎన్నికల్లో మొత్తం 695 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను మరి కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈడీ, సిబిఐ కేసులో గతంలో కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ టైం నేటితో ముగియనుంది. చెన్నైలో అక్రమంగా తరలిస్తున్న 1,08,00,000 విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన ప్రయాణికుడిని సోదా చేయగా అతని బూట్లలో 85 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ముద్ద బయటపడింది. బ్యాంకాక్ నుంచి చెన్నైకి వచ్చిన మహిళను సోదా చేయగా 23 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు గొలుసులు, బ్రాస్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంపై భారత ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ట్వీట్ చేశారు. భారత్, ఇరాన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ విచారకర సమయంలో ఇరాన్కు అండగా ఉంటామని ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రవాస భారతీయుడు గోపి తోటకూర చరిత్ర సృష్టించాడు. అంతరిక్షంలోకి ప్రవేశించిన బ్లూ ఆరిజిన్ NS-25 మిషన్లో మొదటి భారత అంతరిక్ష యాత్రికుడిగా రికార్డుకెక్కాడు. NS-25 మిషన్ కోసం 6 సిబ్బందిలో గోపి ఒకరు.
ఐపీఎల్ సీజన్ 17 లీగ్ దశ ముగిసింది. టాప్ 4 జట్లు ప్లే ఆఫ్స్ కు చేరాయి. లీగ్ దశలో అత్యధిక విజయాలు సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో హైదరాబాద్ నిలిచింది. వరల్డ్ బీచ్ పారా ఒలింపిక్స్ వాలీబాల్ పోటీలకు అనకాపల్లి జిల్లా వాసి ఎంపికయ్యాడు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సోమిదేవిపల్లికి చెందిన అన్నం గణేష్ అనే దివ్యాంగుడు యువకుడు వరల్డ్ బీచ్ పారా ఒలింపిక్స్ వాలీబాల్ పోటీలకు సెలెక్ట్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. 2 నెలల పాటు కిలో చికెన్ 230 నుంచి 260 మధ్య ఉండేది. తాజాగా కిలో చికెన్ ధర 300 రూపాయలకు చేరింది. మార్చి 3వ వారం నుంచే ఎండలు, వడగాల్పుల ధాటికి కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఇక బాయిలర్ కోళ్ల లభ్యత లేకపోవడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. హనుమాన్ చిత్రం తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నుంచి వస్తున్న చిత్రం మిరాయ్ ది సూపర్ యోధా అనేది సబ్ టైటిల్. ఈ మూవీలో మంచు మనోజ్ నెగిటివ్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. బ్లాక్ స్క్వాడ్ అనే ఒక కత్తి గురించి వివరిస్తూ యాక్షన్ సీక్వెన్స్ తో సాగిన గ్లిమ్స్ ఆకట్టుకుంటుంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాళ రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు.